ముస్లింలకు ఆంధ్రప్రదేశ్లోని ముస్లింలకే 50 లక్షల మందికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చాలామంది రాజకీయ విజ్ఞులు కానీ మాట్లాడే మాట అంటే ఇది ముస్లింలకి తీవ్ర అన్యాయం జరిగినట్టే. ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి ఆ చట్టాన్ని సవరించడం అనేది ముమ్మాటికి తప్పే. వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13, 14, 25, 26లను ఉల్లంఘించడం ద్వారా ముస్లింల ప్రాథమిక హక్కులను హరించి వేస్తుందని చాలామంది మాట్లాడతారు. అందులో ఒక భాగం వైఎస్ఆర్సీపీ. ఇంతకీ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఆ బిల్లుకి ఆమోదం తెలపడానికి వైఎస్ఆర్సీపీ ఆమోదం తెలిపిందా తెలపలేదంటే కనుక మొహమాటం లేదు, నిరభ్యంతరంగా ఆమోదం తెలపలేదు. కాకపోతే డబల్ గేమ్ ఆడుతుందని వైసీపీ చాలామంది మాట్లాడుతున్నారు. డబల్ గేమ్ ఏం లేదు, సింగిల్ గేమే, మేము దీనికి ఆమోదం తెలపట్లేదు అని తెగేసి మరీ చెప్పింది. కానీ టీడీపీ అంటే ఏం చేసిందంటే కనుక వక్ఫ్ సవరణ బిల్లుకి ఖచ్చితంగా ఆమోద ముద్ర అనేది తమ ఓటు అయితే వేయడం జరిగింది. తమతో పాటు చాలా చోట్ల ఓట్లు వేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే బీహార్లో జేడీయూ కానీ యూపీలో ఆర్జేడీని కానీ వరుసపెట్టి వెళ్ళిపోతున్న నేతలను చాలామంది జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఒకే ఒక కారణం, వక్ఫ్ సవరణ బిల్లు మీద వాళ్ళు ఓటు వేశారనే కారణంగా ఆ పార్టీలో నేతలు చాలామంది పార్టీలు పెడుతున్నారు. ఎలా అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారు తీరుపై ఇదే పరిస్థితిలో కూటమిలోని కొంతమంది నేతలకు నచ్చడం. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆంధ్రప్రదేశ్లో 50 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే కనుక, వాళ్ళందరూ మనల్ని కాదంటే కనుక మన పరిస్థితి ఏంటి? ఏదేమైనా మనం చేసిన పని తప్పే. ఎందుకంటే ఓటేయడం, వక్ఫ్ సవరణ బిల్లుకి మనం ఓటేయడం తప్పే అని చాలామంది తమ వాళ్ళలో నేతలే చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి ముస్లింలను నేతలను నిలదీస్తున్న ముస్లిం మైనార్టీలు పత్తాలేని సవరణపై చాలా మటుకు ఆగ్రహం అయితే చూపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎలా అంటే బీహార్లో జేడీయూను అలాగే యూపీలో ఆర్ఎల్డీని మ్యాక్సిమం చాలామంది నాయకులు విడిచిపెట్టేస్తారు. దానికి కారణం ఏంటంటే కనుక ఓటేయడం ద్వారా. కాబట్టి ఇంకోటి ఏంటంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వడం అనేది ఆర్టికల్ 25, 26ను ఉల్లంఘించడమే. అసలు వాస్తవానికి ముస్లింలకు సంబంధించింది వక్ఫ్ బోర్డు. ఈ వక్ఫ్ బోర్డులో ముస్లింలు కాకుండా వేరే వాళ్ళకి ఎలా అవకాశం ఇస్తారో, ఇప్పుడు తిరుమల ఉంది ఫర్ ఎగ్జాంపుల్, తిరుమలలో ముస్లింలు చేస్తారా? తిరుమల బోర్డులో చేర్చలేరు కదా. దీని గురించి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అసలు అన్ని మతస్థులు ఉన్నారని, టీటీడీ బోర్డులో అన్ని మతస్థులు ఉన్నారని వాళ్ళ మీద శిక్షలు తీసుకోవడం, వాళ్ళని తొలగించడం చేస్తారు కదా. మరి వక్ఫ్ బోర్డులో కూడా అన్ని మతస్థులు ఉన్నారు అంటే ముస్లింలు కాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఏం చేయాలంటేటప్పుడు మరి మీకో న్యాయం మాకో న్యాయమా? ఇంకో మాట అంటున్నారు ఏమనంటే గుడికో న్యాయం మసీదుకో న్యాయమా? ఇలా స్లోగన్ అయితే కనుక తెర మీద తీసుకొస్తున్నారు. మొత్తానికి ఎలాగైతేనండి వక్ఫ్ చట్టం బిల్లుకు జేడీయూ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీహార్లో పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తుండడంతో ఆ పార్టీలో ముసలం మొదలైంది. ఏదైతే ఎన్డీఏ కీలక భాగస్వామి పక్షంగా కొనసాగుతున్న జేడీయూకు కూడా బీహార్ ఎన్నికలకు ముందు ఇది అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే మాదిరిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం పట్ల టీడీపీకి చెందిన మైనారిటీ నేతల్లో చాలామంది తీవ్ర ఆగ్రహం అయితే ఉంది, కానీ అది బయటికి ఇంకా పొక్కడం లేదు. బిల్లుకు అనుకూలంగా ఓటేయడం ద్వారా ముస్లిం సమాజానికి టీడీపీ ఎంతో ద్రోహం తలపెట్టిందని చాలామంది భావిస్తున్నారు. అంతేకాదు ఎలా అంటే ఈ నూతన బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డు ఆర్థిక స్వాతంత్రాన్ని హరించి వేయడమే కాక వార్షిక సహకారం 7% నుంచి 5% తగ్గించడం వల్ల వక్ఫ్ బోర్డులను ఆర్థికంగా దెబ్బతీస్తుందన్నారు. అంతేకాదు అందువల్ల వక్ఫ్ సవరణ బిల్లు 2025ను వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించిన మాట మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీనిని కేవలం వక్ఫ్ భూములకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడరాదని, ఇది ముస్లింల మనోభావాలను వారి ధార్మిక నమ్మకాలతో పాటు పలు అంశాలను దెబ్బతీసే అంశంగా చూడాలన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కొన్ని పార్టీలు మాత్రం తమ ఓటును అయితే కనుక వేయలేదు. ఎందుకంటే వక్ఫ్ సవరణ బిల్లు అనేది ముస్లింలను హరించి వేస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ అనుకున్నదే తడవుగా చేయాలనే ఉద్దేశంతో ఈ వక్ఫ్ సవరణ బిల్లుని ఆమోదించారని చాలామంది రాజకీయ పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ముస్లింలకు రాజ్యాంగంలో కల్పించిన ఆస్తి హక్కుతో పాటు ధార్మిక అంశాల్లో వారి స్వేచ్ఛను ఈ బిల్లు హరించి వేస్తుందని
చాలామంది వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇదే రకంగా ఉంటే కనుక వక్ఫ్ బిల్లు మీద ఇంకా చాలా పార్టీలు అయితే కనుక తమ స్టాండ్ని ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటు మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఓటైతే కనుక వక్ఫ్ బిల్ సవరణ కోసం ఓటేసి ఇటు మళ్ళీ ముస్లింలకు మద్దతుగా మాట్లాడుతున్నట్లు, అంటే అటు ఇటు మాట్లాడుతున్నట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ వక్ఫ్ బిల్లులో కూటమి ప్రభుత్వం ముస్లింలకి చాలా అన్యాయమే చేసిందని ఘంటాపదంగా చెప్పొచ్చు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టే చాలామంది ముస్లిం నేతలు చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు లోపల. కాబట్టి ఈ విధంగా అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎలా అంటే వక్ఫ్ సవరణ బిల్లు చట్టం ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగ విరుద్ధమే కాదా అనే దాన్ని మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్తగా మన ఛానల్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.